చిన్నపట్నం గడ చపల్లకి గడ చిన్నపట్నం గడ చపల్లకి గడ తల్లల్ల హరలల్ల లల్లల్ల హరలల్ల వనికి నేర్పిస్తే వినికి నేర్పిస్తే వనికి నేర్పిస్తే వినికి నేర్పిస్తే తల్లల్ల హరలల్ల లల్లల్ల హరలల్ల తల్లల్ల హరలల్ల లల్లల్ల హరలల్ల తల్లల్ల హరలల్ల లల్లల్ల హరలల్ల తల్లల్ల హరలల్ల పుల్ స్టాప్ నిలపరా నా బావ కైసారేవో కైసారేవో ఏమీ జరుగుతుందిరా ముందర ముసలోళ్ళ క్వశ్చన్ పెట్టి వెనకాల పేలికలు కట్టి ఏమీ జరుగు ఎవరా దీనికి పెద్ద మనిషి నా పర్మిషన్ లేకుండా ఎవరు ఎక్కడ ప్రోగ్రాం పెట్టింది ఎవరు ఎక్కడ ప్రోగ్రాం పెట్టింది ఏ మొత్తం పీకేరా ఏ మొత్తం పీకే నా పర్మిషన్ లేకుండా ఎక్కడ ప్రోగ్రాం పెట్టినారు మొత్తం తీసేయి ఎవరు నువ్వు ఎవరు సబ్ ఇన్స్పెక్టరా సర్కిల్ ఇన్స్పెక్టరా బ్రేక్ ఇన్స్పెక్టరా ఎవరు నువ్వు నేను గల్లీజ్ ఇన్స్పెక్టర్ నేను ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ అనుకుంటున్నా బాగేపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆఫీసులు నేను అవే అవునా ఆడోళ్ళు మగోళ్ళు బస్సు దిగుతారు నాకు నమస్తే పెడతారు వాళ్ళు లోపలికి పోతారు 10 రూపాయలు ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ బయట వచ్చేస్తారు నాకు కోపం వస్తుంది ఈ చేతిలో పరక ఎత్తుకుంటే ఈ చేతిలో జగ్గు ఎత్తుకుంటా లోపల పోయి క్లీన్ చేసి పర్రేషన్ నా కొడుకుని గల్లీజ్ ఇన్స్పెక్టర్ ఓహో నువ్వు ఆయప్పేనా నేను ఎవరు అనుకోండావు ఎక్కడ ఎందుకు వచ్చినట్లప్ప దుబాయ్కి షేటు 7 కోట్లకు షౌకారు నేను అబ్బా 7 కోట్లకి 7 కోట్లకు 7 కోతులకు కాదయ్యా 7 కోట్లకి అబ్బో 7 కోట్లకు షౌకారు అయితే 6 కోట్ల ఇంట్లో బారహినా 1 కోటి తగిలించుకొచ్చేహినా అమ్మాయప్ప ఈ కోట్లకా ఈ కోట్ అంటే లోపల చేపెట్టా కట్ల కట్టలు ఉంది 5,000 రూపాయల నోట్లో పీకి 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 పారేసా నా కొడుకు నేను కట్ల కట్టలు పీకిస్తా గలాట్ చేయొద్దు ఇక్కడ వీర బ్రహ్మం గారి జీవ చరిత్ర డ్రామా జరుగుతా ఉంది డ్రామా చూసుకొని పోప్ప నేను దుబాయ్కి షేట్ అయ్యా 7 కోట్లకు షౌకారి ఈ ఊరు చుట్టూ ఉండే జమీన్లంతా నావే జమీన్లా ఈ ఊరు చుట్టూ ఉండే జమీన్లంతా నావే 7 కూర్చోండే వాళ్ళంతా నా ఇంట్లో పని చేసేవాళ్ళు అవునా అబ్బా అంటే అంటే అమ్మ ఎన్ని ఎకరాలు ఉందప్ప ఏడా గొర్రెలు కూడా నావే మొత్తం 7 కూర్చోండి వాళ్ళంతా నా ఇంట్లో పని చేసేవాళ్ళు ఆడ కూర్చోండి అమ్మ మూతి మీద చేపెట్టుకోండి అమ్మ కూలోళ్ళతో పిలుచుకొచ్చేది రోజుకు 70 ఆటోలు పిలుచుకొస్తుంది కూలోళ్ళతో అబ్బో ఆడ కూర్చోండి అమ్మ నా పిఏ అంటే సెక్రటరీనా అమ్మ నా కింద పని చేసేది నా పిఏ అమ్మ అవునా నేను ఎట్లా చెప్తే అట్లా వెళ్ళా అవునా నాకు శనికాయలు జమీన్ అంత ఉందిప్ప నాకా ఈ ఊరు చుట్టూ ఉండే జమీన్ అంతా నాదే అయ్యో 70,000 ఎకరాలు శనికాయ పంట అయినా పంట శనికాయ పంట ఎవరైనా శనికాయలు నిన్నేనా ఈ బుద్ధి పీకేళ్ళా నిన్నేసి ఇప్పుడే నిన్నే 70,000 ఎకరాలు నిన్నేనా ఈ బుద్ధి పీకేళ్ళు అంతే అవే విత్తనాలప్ప భలే పండేసింది పంట అంత మొత్తము వాళ్ళకే చెప్పేసిన వాళ్ళదే పీక్కుంటున్నారు అంతేనా మొత్తం వాళ్ళకే ఒప్పందం చేసేసినాయా నీదేం లేదు అట్లయితే నాది కింద కుటుంబంలో పీక్కుంటా వచ్చినారు ఇంకెక్కడికి వస్తా ఉన్నారు అవునా మొత్తం వాళ్ళ చేనులు వాళ్ళే పీక్కోవాలి మొత్తం అంతా మంచిది ఇంతకీ ఎన్ని ఎకరాలు 70,000 ఎకరాలు వేసినాను మూటలు కుట్టేవాళ్ళు కొడతా ఉంటే ఎత్తేవాళ్ళు ఎత్తుతా ఉంటే భలే శనికాయ పంట లేప్ప నాకు ఈసారి శనగ పంట భలే పంట ఎంత మాత్రమైంది అనుకోండి ఇంతకీ ఎంత మాత్రం శనక్కాయలు పండండి అప్ప శనక్కాయల 1 డబ్బా కాయలు వేయండి భలే పంట పండించిన నా కొడుకులే నేను 70,000 ఎకరాలకు 1 డబ్బా కాయలు 70,000 ఎకరాలకు 1 డబ్బా కాయలు అసలు ఎవరు పండించలేరు నేనే ఈ ఊర్లో ఫస్ట్ అసలు ఎవరు కూడా అంత ట్రాక్టర్లతో దున్నుతారు నా మడక లేపినానంటే దున్నుతానే పోతా అట్లా భలే పండించే నా కొడుకుని అన్ని శనక్కాయలు పండి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర ఏం చూపించుకొని వస్తుంది గింజలో వాళ్ళకి నేను ఫ్రీగా ఇచ్చేయంట్లే అయినా కూడా రాగి పంట కూడా వేసేసిన రాగి పంట రాగులు ఏందనుకోని అబ్బా భలే పంట రాగులు రాగుల పంటకు ఆయమ్మ నా పిఏ పిలుచుకురాల కూలీలతో 7 కూర్చోండి ఆయమ్మ పిలుచుకొచ్చా 7 కూర్చోండి ఆయమ్మ పిలుచుకొస్తే బాగుంటుందిలే అమ్మ 100 ఆటోలు 100 ఆటోలు పిలుచుకొచ్చింది రాగులు రాగుల పంట కూడా భలే పంట అయింది లేప 2,000 ఎకరాలు వేసింటి 2,000 ఎకరాలు ఎవరైనా 2,000 ఎకరాలు అంటే తమాషా
మొత్తం ఈ ఊరికి అంతా అర్థమాస్తుంటే నాకే అర్థమాస్తుంది. అవునా? నాకా 3 కుంటలు. ఆ 3 కుంటల్లో కూడా మంచి పంట వేయించాయండ. రాత్రి నిప్పట్లు జల్లించిన, రేపు పద్దె చెక్కిలలో వేపించిన. చెక్కిలాలు నిప్పట్లు కూడా జల్లించాయినాయి. భలే పంట. ఇంటికి రాగులు ఎంత మాత్రమే ఇన్నో? రాగులా 2000 ఎకరాలకా ఓ షేర్ రాగులేండి. భలే పండించా నా కొడుకులే. నాతో పాటు ఈ ఊర్లో పండించిన వాళ్ళు లేరు ఇంతవరకు. సరేప్ప. అయినా ఒర్రి కూడా వేసేసిన. ఒర్రి 50,000 ఎకరాలు ఓహో ఒర్రి మడి. అబ్బా ఏడా ఇట్లా ఒరికశివపల్లి కాటిని చేపించిన. ఉరికసుపల్లి, ఒరికశివపల్లి, చేలూరు, బాగేపల్లి, తాడుగోలపల్లి, మొత్తం ఇక్కడంతా తాడుగోలపల్లి కూడా మొత్తం అక్కడంతా పుకిలిల్లు, ఇదేంది పులికిల్లు, పులికిల్లు అక్కడంతా వేపించాయన పంట. సరే సరే. ఒర్రే భలే పండిందిలే. ఎంత మాత్రం పండినో రాగులు? ఓ మడి ఎవరు నాటింది? మరి నాటింది ఎవరు అనుకోండవా? ఎవరా? దేడు కూర్చోండి. ఆమె మడి నాటింది. ఆమె ఏం మనసులో పెట్టుకొని నాటిందో తెల్లారి కొద్దిగా పోలు మానెత్తి పెరిగిపోయింది. ఊరి బాయప్ప. పోలు మానెత్తి పెరిగిపోయింటే అది చూసేదానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చినారనుకోండావు. హైదరాబాద్, సికింద్రాబాద్, ఢిల్లీ, చైనా, మొత్తం బయట దేశం నుంచి అంతా వచ్చేసినారు. వచ్చి చూసి రేతే నైట్కి నైటే ఎండిపోయా దిష్టి పెట్టేసినారు. ఉంటదా? దిష్టి పెట్టేసి అంటే ఆ ఊరు ముందర కూర్చొని ఏడ్చుకోని ఉంటే ఏం వచ్చింది ఏలప్ప ఏడుస్తాను అని. ఎవరో దిష్టి పెట్టేయండారమ్మా నా మడికి ఎండిపోయింది అంటే. ఆయమ్మ పాపం నువ్వేం బాధపడద్దప్ప అని 10 బ్యాంకుల్లో పోయి నాకు కాసులు తెచ్చిచ్చా. ఎంత? 10 బ్యాంకుల్లో ₹1. నైట్కి నైట్ వేసుకొని వెళ్ళిపోతే బెంగళూరుకి పోయింది వాటర్ ప్యాకెట్ వేసుకొచ్చేసి నైట్కి నైటే దడిపేసి నిక్కర మడి నైట్కి నైటే దడిపేసి పద్దెనిమిది మిషన్లు తెప్పించేసి 10,000 మిషన్లు మడి కోసేకి. ట్రాక్టర్ ఒడ్లతో లెక్క 70,000 ట్రాక్టర్లు. అబ్బా జేసీపులు 10,000 జేసీపులు ఒడ్లు ఎగదోసేకి. మూట్లకు సంచులు పట్టుకునే 70,000 మంది ఏడు కూర్చోండి వాళ్ళంతా. ఇట్లా మిషన్ల దగ్గర సంచులు పట్టుకునేది. భలే పంట పండిందిలే. ఎంత మాత్రం పండిండా? 50,000 ఎకరాలకా ఓ షాట్ ఒట్లేండి. కసువు కసువు ఒక తప్ప మా యావుకి వేసుకోవచ్చు. అది కూడా అయిపోతే మళ్ళా కావాలంటే పక్క బాంబుల్లో వల్ల పరకేట్లు తినాలి ఎత్తుకొచ్చి వేసుకోవాలి. ఎట్లా అయ్యా నా కథ నీకు తెలుతావు. ఆ చేలూరులో 10 ఏళ్ళ నుంచి ఒక బిల్డింగ్ కట్టిస్తాండ. చేలూరులో నా ఫస్ట్లో నేను కట్టించిన బిల్డింగ్ 10 ఏళ్ళ నుంచి కట్టిస్తాండ. ఎంత అనుకోండవా? సిమెంట్ ఎంత? సిమెంట్ 70,000 ఇటుకి 50,000 ఇసుక 100 ఊరి మాయప్ప నీళ్ళు ఒక జగ్గు. రూములు ఎంత ఉన్నా? 900 రూములు. 900 రూములు. ఏ రూములో చచ్చిపోతాను నాకే తెలుదు. పద్దెన ఎత్తుకొచ్చుకోవాలి ఎత్తుకులాడుకొని. ఊరి మాయప్ప భలే భలే బడ్జెట్ లెగచోలేము అనుకో. మిద్ది భలే ఉంది. మిద్ది సుమారు అంటే బాత్రూమ్ అంత ఉంటుంది. భలే కట్టించినలే. ఈ ఊరోళ్ళు కూడా కాంట్రాక్ట్ తీసుకోండి ఇండ్లు కట్టించాలని. అయినా ఈ ఊర్లో ఉండే వాళ్ళు బాత్రూములు బాగలేదంట. అంతా పడగొట్టేసి ఇక్కడ ఎందుకు వచ్చినట్లప్ప? ఇక్కడ ఏంది తడాబడా సౌండ్ వస్తుంది. ఏమిది? ఇక్కడ డ్రామా జరుగుతా ఉంది. ఏమి డ్రామా? వీర బ్రహ్మంగారి జీవిత డ్రామా. ఈరక్క బ్రహ్మక్క నాటకమా? ఏ దీంట్లో పెద్ద మనిషి ఎవర్రా? మా అక్కుంది, మా చెల్లుంది, మా చిన్నమ్మ ఉంది, మా పెద్దమ్మ ఉంది, మా యవ్వ ఉంది. మీ యవ్వ పేరు ఏందిరా? 7 కోట్లకు సౌకర్యం కట్ల ఉంది లోపల. చేపెట్టా మొత్తం బిగించేసా. ఇంత పొడవు ఒక నోట్ 5,000 రూపాయల నోట్లు. కోపమే నీకే? భలే బతికిండే నా కొడుకు. మా యవ్వ ఈ కంపెనీకి మేనేజరు. మీ అవ్వ పేరు ఏం పేరు? మా అవ్వ పేరు తూము సుందరై. తూము సుందరా? మీ అవ్వ తూమే నా చెరువు కట్ట పెట్టిండేది. ఇంకో పేరుంది. ఏం పేరు? గడార్ల గంగి. గడార్ల గంగియా? నా గడ్డపారట్ల మనేసుకోవచ్చా? గడ్డపారలు పోతాయి నాయనా. ఓ ఏడుస్తుందేమే. ఇంకా ఒక పేరుంది. మేము వద్దుగానే మా అవ్వ బెంగళూరుకి పోయింది. మీ ఆడపిల్లలు రమ్మను. లోపల మా చెల్లుంది పిలు. కట్ల బిగించేస్తా ఒకసారి.